ద పవర్ ఆఫ్ సైలెన్స్ అని చెప్తారు. అంటే ఒక దేశము ప్రశాంతంగా తన వ్యాపారము, తన రెవెన్యూ, తన ప్రాఫిట్స్, తన జీడిపి అంటూ మీకు మెల్లిగా వాళ్ళు చేసుకోవాల్సిన పనులు చేసుకుంటూ ఉన్నారు. ఆ దేశము ఎవరు అంటే భారత్. కానీ ఇంకొక వైపు చూశారనుకోండి, మీరు గ్లోబల్ సినారియోను చూడాలి. అంటే ఇవాళ రష్యా అధ్యక్షుడు పుతిన్ని మోదీ గారు కలవగలిగారు. అలాగే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కైని కూడా ఈయన మీట్ అయ్యి మాట్లాడగలిగారు. సో ఇలాంటి ఇంకొక దేశము ఉండదు అని ఉదయం వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఇవాళ ఈ వార్త ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో చూడండి. ప్రపంచ స్థాయిలో మీకు అతిపెద్ద యుద్ధాలు రాబోతున్నాయి. ఆల్రెడీ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని మనం చూస్తున్నాము. ఇజ్రాయెల్ హమాస్కి మధ్య, అంటే ఇజ్రాయెల్ అంటే ఏకంగా మీకు 4 గ్రూపులు ఒక దేశం. సో వీళ్ళతో వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. అంటే హమాస్ మీకు, అలాగే హూదీస్, హిజుబుల్లా, అలాగే ఈరాన్ అనబడే దేశం. సో వాళ్ళ మధ్య కూడా ఒక యుద్ధము రాబోతున్నట్టుగా చెప్తున్నారు. అలాంటప్పుడు మీరు వన్ పర్టిక్యులర్ వెపన్ గురించి మాట్లాడాలి. 155 mm షెల్స్ అని అంటారండి. అంటే అమ్యూనిషన్ అన్నప్పుడు ఏంటి? మందు గుండు సామగ్రి. సో ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఒక అతి పెద్ద షార్టేజ్ అనేది మీకు ఈ 155 షెల్స్లో ఉందండి. అంటే ఇప్పుడు నాటో దేశాలు అన్నారనుకోండి, ఒక 31 దేశాలు. సో వీళ్ళు ఒక యుద్ధము వచ్చినప్పుడు కలిసి మెలిసి శత్రువు మీద దాడులు చేస్తారు. అలాంటప్పుడు వీళ్ళ దగ్గర ఒక స్టాండర్డ్ వెపన్ ఉండాలి. ఒక హౌవిట్జర్ అనండి, ఒక ట్యాంకు అనండి, అందులో వాడే షెల్స్ అంటే 155 mm అన్నప్పుడు వెనక చూపిస్తున్నాము. సో మీకు ఈ ఆయుధాన్ని ప్రతి ఒక్క దేశము కూడా వాడుతుంది. అంటే ఇదే స్టాండర్డ్లో, ఇదే సైజులోనే మీరు వాడాలి అని ఒక రూల్. అలాంటప్పుడు ఇంతంత పెద్ద యుద్ధాలు, సో మీకు నాటో దేశాలు వీళ్ళు ఏం చేస్తున్నారు? నాటో ప్లస్ దేశాలు అనాలి, ఎందుకంటే 50 దేశాలు కదా. సో వీళ్ళందరూ కలిసికట్టుగా ఈ 155 mm అనబడే ఈ ఆర్టిలరీ వెపన్, దీనిని తీసుకువెళ్ళి మీకు యుక్రెయిన్కి ఇస్తున్నారు. సో ఎంతలా ఇస్తున్నారు అంటే గత 3 ఏళ్ల నుంచి కూడా మీకు ఇదే పరిస్థితి. సో యుక్రెయిన్ వాళ్ళు ఒక క్యాటాస్ట్రాఫిక్ షార్టేజ్ చూడబోతున్నారు అని అమెరికా అధికారులు చెప్తున్నారు. ఏంటి? అమెరికా ఖజానా ఖాళీ అయిపోయింది. వాళ్ళ దగ్గర ఉండే గుడౌన్స్లో ఉండే 155 mm షెల్స్ను వీళ్ళు యుక్రెయిన్కి పంపించి పూర్తిగా అక్కడ ఖాళీ అయిపోయి ఉంది. ఇక నాటో దేశాలు కూడా పనిగట్టుకొని మీకు ఒక జర్మనీ అనండి, యూకే అనండి, ఫ్రాన్స్ అనండి, ఎన్నెన్ని ఆయుధాలను యుక్రెయిన్కి పంపించారో అలా పంపిస్తూనే ఉన్నారు. వీళ్ళ ప్లాన్ ఏమిటి? రష్యా ఒక చాలా పెద్ద దేశము, మీకు వాళ్ళ దగ్గర విపరీతమైన ఆయుధాలు ఉంటాయి. కానీ ఈ ఆయుధాలను ఎక్కడో ఒక స్టేజ్లో వాళ్ళు వాడి అలసి సొలసి ఫైనల్గా చేతులెత్తేస్తారు. ఇది మీకు నాటో యొక్క ప్లాన్, అమెరికా నాటో వాళ్ళు వేసిన ప్లాన్. కానీ అక్కడ కూర్చున్న వ్యక్తి ఎవరు? పుతిన్. సో ఇదంతా కూడా ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలిసిన ఒక నాయకుడు. అలాంటిది పుతిన్ ఇలా ప్రొడక్షన్ చేసుకుంటూ పోతున్నాడు. మీకు ఇక్కడ నాటో అమెరికా దేశాలు ఆయుధాలు ఇస్తూనే ఉన్నారు. ఇది ఎలా చెప్తారు అంటే, ఒక డ్యూయల్ ఫైటింగ్ ఉంది. మీకు ఒక వ్యక్తి పొడుగ్గా ఉన్నాడు, ఇంత లావుగా ఉన్నాడు. అతని ప్రత్యర్థి చూశారనుకోండి, సన్నగా బక్క చిక్కిపోయి ఉన్నాడు. మరి అతన్ని గెలవాలి అంటే మార్గం ఏమిటి? ఏదో ఒక రకంగా ఆ బలంగా పొడుగ్గా లావుగా ఉండే వ్యక్తి అలసిపోవాలి. అలా పుతిన్ని మీరు అలసిపోయేలా చెయ్యాలి. రష్యా సైనికులు కూడా ఇక మేము యుద్ధము చెయ్యలేము, మనం ఇంతంత ఆయుధాలు వాడాము, ఇంత నష్టపోయామని వీళ్ళు కూడా అనుకోవాలి. ఫైనల్గా అమెరికా వాళ్ళు యుక్రెయిన్తో కలిసి రష్యాను ఓడించాలి. ఇది వీళ్ళ ప్లాన్. కానీ దీనికి కావలసిన ఆయుధాలు ఉన్నాయి చూసారా, వీళ్ళ దగ్గర లేదు. ముఖ్యంగా ఈ 155 mm అనబడే షెల్స్ ఉన్నాయి చూసారా, టోటల్గా ప్రపంచ స్థాయిలో ఖాళీ అయిపోయింది. కానీ ఆమో ఇండియా 2024 వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇందులో వీళ్ళు ఏం చెప్తారంటే, ఇవాళ యాజ్ ఆన్ టుడే అంటే పాకిస్తాన్ వద్ద కూడా ఈ షెల్స్ మిగిలిపోయి ఉన్నాయి కదండి. ఫైనల్గా వాళ్ళు మనతో కార్గిల్ యుద్ధమే చేశారు కాబట్టి వాళ్ళ గుడౌన్స్లో కూడా షెల్స్ ఎక్కువగా ఉండడంతో వాళ్ళు సీక్రెట్గా యుక్రెయిన్కి ఆయుధాలను అమ్మడం మొదలుపెట్టారు. సో ఇది రష్యాకు తెలిసింది. రష్యా వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో వాడిని వార్న్ చేశారు. ఒక సందర్భంలో రష్యా వాళ్ళు భారత్ని కూడా ప్రశ్నించారండి.
మీ ఆయుధాలను యుక్రెయిన్ వాళ్ళు వాడుతున్నారు అంటే మీరు ఎక్కడో ఏదో ఒక దేశానికి ఇలాగ 155mm షెల్స్ను అమ్మారు, అమ్యూనిషన్ని అమ్మారు. సో వాళ్ళు ఆయుధాలను ఇవాళ యుక్రెయిన్కి ఇస్తున్నారు, మీరు ఇమీడియట్గా ఆపండి అని చెప్పి వాళ్ళు మనకి కూడా చెప్పారు. కానీ ఈ పరిస్థితిలో ఈ ప్రపంచంలో అమ్యో ఇండియా 2024 రిపోర్ట్ ప్రకారము హైయెస్ట్ లెవెల్లో ఈ అమ్యూనిషన్, ఈ 155 షెల్స్ మన దగ్గరే ఉంది. రేపు దీన్ని మనం ప్రొడక్షన్ చేయడం మొదలు పెడితే, పెంచుకుంటే 2032 వచ్చే నాటికి 22 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారము అక్కడ మన కోసం, భారత్ కోసం రెడీగా ఉందని చెప్పి ఒక రిపోర్ట్. అంటే మీకు గ్లోబల్ పవర్గా అమ్యునిషన్లో చూసారనుకోండి, ఇండియా నంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. కాబట్టి మనం ఈ ఆయుధాలను ఎక్కువగా తయారు చేయాలి. మనము ఎలాంటి యుద్ధము చేయడం లేదండి, మనము కార్గిల్ యుద్ధముతో ఆపేశాం. కాబట్టి మన దగ్గర విపరీతమైన ఆయుధాలు ఉన్నాయి. అలాగే AK-203 అంటారు, అంటే ఇండో రష్యా రైఫిల్స్. అమేథీలో కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అని ఉంది. మీకు 10,000 AK-203 రైఫిల్స్ని మనం తయారు చేసి ఉంచాం ప్రపంచ స్థాయిలో అందరికీ అమ్మడానికి. రష్యా మీద మీరు శాంక్షన్స్ అంటున్నారు, కానీ ఇండియాలో తయారయ్యే ఈ రైఫిల్స్ ప్రపంచ స్థాయిలో మనం అమ్ముకోవచ్చు. ఒక సందర్భంలో అమెరికా, రష్యా, చైనా వీళ్ళందరూ ఆలోచించేదేంటి, భారత్ యొక్క ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మీ అంచనాలకు మించి ఆయుధాలు ఉన్నాయి. ఏ దేశానికి ఎన్ని ఆయుధాలు కావాలన్నా భారత్ సప్లై చేయగలదు. అలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వీళ్ళ దగ్గర ఉంది. వీళ్ళు అమ్యూనిషన్లో ఒక గ్లోబల్ పవర్ అని చెప్పి ఇవాళ వీళ్ళు నిర్ధారించారు. సైలెంట్గా ఉన్నాము, ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధాలు జరిగినా మనం కామ్గా ఉన్నాము. మన డిఫెన్స్ రంగంలో, మన ఫ్యాక్టరీస్లో మనం ఆయుధాలు తయారు చేసుకుంటూ పోతున్నాము. ఇవాళ వార్త ఏంటండి, వీ హ్యావ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అమ్యునిషన్. అమెరికా, రష్యా, చైనా వీళ్ళ వద్ద లేనన్ని అమ్యూనిషన్ భారత్ దగ్గర, అంటే మందుగుండు సామగ్రి మన దగ్గర ఉంది. సో దీన్ని ఇంకా 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 మనం పెంచుకుంటూ వెళితే 2032లో ప్రతి ఒక్క దేశము కూడా భారత్ వద్దకు వచ్చి మాకు ఆయుధాలు ఇవ్వండి, ఇలాగే అమ్యూనిషన్ ఇవ్వండి, ఈ 155mm షెల్స్ అమ్మండి అని చెప్పి ఈ ప్రపంచ దేశాలంతా అడుగుతారు. వీటిని తమ ఔవిజెట్స్లో వాడుకుంటారు, ట్యాంకుల్లో వాడుకుంటారని చెప్పి ఒక వార్త వచ్చినప్పుడు వినడానికే ఎంత షాకింగ్గా ఉందో చూడండి. మన దగ్గరే హైయెస్ట్ లెవెల్లో ఆయుధాలు ఉంటే ఎవరు నమ్మరండి, ఏ ఒక దేశము కూడా నమ్మదు. కానీ రిపోర్ట్ ఏం చెప్తుంది, మీరు ఒక్కసారి మన గుడౌన్స్లో, మన ఫ్యాక్టరీస్లో, మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్లో వెళ్ళి చెక్ చేసుకోండి, నంబర్స్ తీయండి, డేటా తీయండి, స్టాటిస్టిక్స్ చూడండి. వీ హ్యావ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అమ్యూనిషన్ అని చెప్పి క్లియర్గా మనం చెప్తున్నాం. అలాంటిది మనము రష్యాకు ఇవ్వచ్చు, యుక్రెయిన్కి ఇవ్వచ్చు, ఇజ్రాయెల్కి ఇవ్వచ్చు, ఇరాన్కి ఆయుధాలు ఇవ్వచ్చు కదా. యుద్ధాలు ఆగినప్పుడు ఈ పని మనం చెయ్యగలము. అంతవరకు కూడా భారత్ ఎవరికి ఆయుధాలను సప్లై చేసినా వాళ్ళ వైపే మనం ఉన్నాము అన్నట్టుగా ఒక పిక్చర్ క్రియేట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఈ శత్రు దేశము మనల్ని శత్రు దేశముగా గుర్తించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన ఫ్యాక్టరీలలో ఫుల్ స్టాక్ ఉంచుకుందాము. రేపు యుద్ధాలు ఆగిపోయిన తరువాత ఈ ఆయుధాలను ఎవరికి అవసరమో వాళ్ళకి పూర్తి లెవెల్లో అమ్మి ఈ 22 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఉంది చూసారా, అందులో 50%కు పైగా భారత్ వాటా ఉండేలాగా మనము చెయ్యగలిగితే ఇది ఒక సూపర్ హిట్ ప్రాజెక్టుగా, ఒక టాప్ క్లాస్ మిషన్గా తయారవుతుందని ఇవాళ యుద్ధ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ వార్తల మీద, అసలు ఇలాంటి ఒక రిపోర్ట్ మీద మీ స్పందన ఎలా ఉంది తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.